తినడం, తాగడం, నచ్చిన పనులు చేసుకోవడం. ఇంకా ఈ మిగతా దాసుల్ని కొడుతున్నారట. ఈ దాసుల్ని కొట్టి మిగతా వాళ్ళని అంటే చూసారా, దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు తన మనసులో అనుకొని తన తోడి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే, తోడి దాసులు అంటే సహదాసులు ఉంటారు కదా, వాళ్ళని కొట్టడం, తిట్టడం, తినడం, త్రాగడం ఇంక ఇదే పనిగా పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? బాగా అర్థం చేసుకోవాలా. దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని కూడా నువ్వు ఇతరులకి ఉపయోగించే పరిస్థితి ఏదైతే నీకు సమృద్ధి ఉంది. ఈరోజు వాక్యాన్ని షేర్ చేసే అనుభవంలో దేవుడు ఉంచారు. నేను ఆ వాక్యాన్ని అట్లానే పెట్టుకొని అట్లానే దాచుకొని ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎందుకు, ఎవరికి ప్రయోజనం ఉండదు కదా. నాకు ఇచ్చితే నేను షేర్ చేసుకుంటాను. అలాగా నీకు ఏ విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఏ విషయంలో నువ్వు ఇతరులకి సహాయకరంగా ఉండగలవు, ఏ విషయంలో నువ్వు దేవుడి కొరకు వాడబడగలవు అనేది నువ్వు జాగ్రత్తగా ఎస్టిమేట్ చేసుకొని అది ఇతరులకి షేర్ చేయాలి. అంతేకాకుండా నీకు అనేక మంది నీతో పని చేసేవారు తోడి దాసులు ఉండొచ్చు. ఇంకా నాకు తోడి దాసులు ఎవరు సరిగ్గా రాలేదు. కాకపోతే నేను అందరినీ అలాగే అనుకుంటాను. అందరినీ అలాగే అనుకోవడం అంటే దేవుడు ఏదో ఒక రోజు వీళ్ళు మారుస్తారు, వీళ్ళు నాకు ఒకరోజు తోడి దోశలే అవుతారు కనుక అలాగే చూస్తాను. వాళ్ళకి ఎలా డోలైనా నేను అలాగే ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళకి ఎంత బాధ పెడుతున్నా, ఎంత దుఃఖ పెడుతున్నా, ఏమాత్రం విలువ ఇవ్వకపోయినా, ఏమాత్రం గౌరవం ఇవ్వకపోయినా వీళ్ళు నా తోడు దాసులు అయితే అవ్వచ్చు కదా, ఈ పరిచర్యలో వీళ్ళు కూడా నాకు కూడా సపోర్టివ్గా ఉండొచ్చు కదా అని అలాగే అనుకుంటాను. అలాగే వాళ్ళకి గౌరవిస్తాను, అలాగే చూసుకుంటా ఉంటాను. రేపు ఉదయం పరిచర్యలో మేమంతా కొనసాగాల్సి ఉంటుంది కదా అనుకొని నేను అనుకుంటా ఉన్నాను. తినుచు త్రాగుచూ ఉండి దేవుడి చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వేం చేయగలవు, నీ వంతు పాత్ర నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. దేవుడు ఎలా నడిపించుకుంటే అలా నడిపించుకుంటా. మనకి గోల్స్ అంటే మన గోల్ ఒకటే, ఇక్కడ దైవ చిత్తం నెరవేర్చబడాలి మన బ్రతుకుల్లో. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ ఆలోచన చేత నడిపిస్తావు, తరువాత మహిమలో చేర్చుకుంటావు. ఆయన ఆలోచన చేత ఆయన చిత్తంలో మనం కొనసాగాల్సిందే. సొంత ఆలోచన, మన హృదయ స్థితి, మన హృదయాన్ని మనం కాదు, మన స్వనీతి స్వబుద్ధి కాదు, ఆయన చిత్తంలో మనం కొనసాగుకుంటూ వెళ్ళిపోవాలంటే. ఆయన చిత్తం ఎట్లా అయితే అలా వెళ్ళిపోతాం అంటే. మీకు అర్థమైందా? కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం, చూడండి. అప్పుడు అలాగా ఇష్టానుసారంగా ఉంటే అప్పుడు ఆయన దాసుడు అంటే దేవుడు ఇంకా రావట్లేదు, నా యజమానుడు ఇంకా రావట్లేదని దాసుడు ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ఏమాత్రం కూడా మెలకోలేని పరిస్థితుల్లో ఉండిపోయినాడు అనుకోండి. తినచ్చు త్రాగుచు ఆ యజమాని కొద్ది కూడా లక్ష్యం చేయట్లేదు. ఏదో ఒక ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంకా ఆలస్యం చేస్తాడు కదా అని చెప్పేసి అనుకొని ఉంటే కనుక, నేను ఫోన్లో చూస్తూ ఉంటానండి. ఫోన్ చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూస్తానంటే బాగా అలసిపోయి బెడ్ మీదకి వెళ్ళాలి, నిద్ర రాదు, బాగా అలసిపోతుంది బాడీ. ఆ టైంలో మాత్రం ఫోన్ పట్టుకుంటాను. కూడా కొద్దిగా ఎక్కువసేపు ఇంకా బాడీ ఇంకా లెగవట్లేదు, ఇంకా ఆ యొక్క బడలికి ఇంకా తగ్గలేదు అన్నటువంటి ఆలోచనలో ఫోన్ పట్టుకుంటాను. ఎక్కువ మ్యాక్సిమమ్ ఈ వర్కే చేసుకుంటాను. అంటే ఇక షార్ట్స్ రెడీ చేసుకోవడం ఇదంతా చేస్తాను. కొన్ని చూస్తూ ఉంటాను. కొద్దిగా ఎక్కువసేపు చూసాను అనుకోండి, టైం అయిపోతుందేమో, ఎక్కువసేపు ఫోన్ చూసేస్తుందేమో, ఎక్కువసేపు ఫోన్కి ఇదే లాగేస్తుంటుందండి. అందులో ఏం చూడను, ఇవే చూస్తుంటాను. అంటే ఏది ఉపయోగమో అవే చూస్తూ ఉంటాను, మిగతావేమి అన్నీ చూడను కానీ ఏది ఉపయోగం, ఈ వంటలు పెంటలు, తర్వాత గార్డెనింగ్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఇలాంటివే మన జనరల్గా మన వాక్యము ఇదంతా అనమాట. అలాంటివి చూస్తూ ఉంటాను. అంటే చూడకూడదు ఏం చూడను, బట్